హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ గేమర్ ఎడిట్స్. సో చాలామంది అడిగారు ఆ సర్కిల్ యానిమేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ ఎలా చేస్తున్నారని. సో మెనీ ఆఫ్ యూ ఆస్క్డ్ అబౌట్ ద సర్కిల్ యానిమేషన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ యానిమేషన్. సో హియర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ద చైర్ ఇన్ డీటెయిల్. ఓకే, చైర్ని బాగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫోటోషాప్లో నేను చేస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ దిస్ ఇన్ ఫోటోషాప్. ఓకే, ప్లీజ్ డూ దిస్ లైక్ PNG ఫార్మాట్. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ నాకు ఎంటీ కావాలి. సో ఐ వాంట్ ద బ్యాక్గ్రౌండ్ ఎంటీ. సో హ్యావ్ టు సెలెక్ట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఐఎమ్ యూజింగ్ ద పర్చేస్డ్ వర్షన్ ఆఫ్ ఫోటోషాప్. సో ఇందులో జనరేట్ ఫిల్ ఉంటుంది. సో జనరేట్ ఫిల్. ఓకే, సో అది మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అది దాంతో మీరు ఓకే అనుకుంటే ఓకే, బట్ అగైన్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు అనదర్ ఆప్షన్. ఓకే, మనం వేరే ఆప్షన్స్లో కూడా మనం అది మళ్ళీ మార్చుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ ఇట్ అగైన్ అండ్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, అంటిల్ ద రిజల్ట్ విల్ కమ్. ఓకే, సో ఆఫ్టర్ ద ఎంటీ బ్యాక్గ్రౌండ్, సో ప్లీజ్ సేవ్ ఇట్ యాజ్ ఎ JPEG file. So this is the background file. So we can save it as a JPEG. Now switch off all these things. Now the chair. So it should be saved in PNG format. ఇది PNG format లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఓన్లీ PNG ఫార్మాట్లో చైర్ అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది PNGలో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద సర్కిల్. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేసే సర్కిల్ అనేది చైర్ వెనకతలు ఉంది, రైట్? సో ద సర్కిల్ ఈజ్ బిహైండ్ ద చైర్. సో వీ హ్యావ్ టు క్రియేట్ కంప్లీట్ సర్కిల్. సో క్రియేట్ ఎ మాస్క్ ఆన్ సర్కిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ద సర్కిల్. డోంట్ మిస్ ద డీటెయిల్. ఓకే, we can also select with another options like pen tool, quick selection tool. Okay, but I'm comfort with this. Okay, so here another option is there. So go to select and modify contract less 10 points. So the circle will be reduced by the points. Okay, సో అది కొంచెం సెలెక్ట్ చేసిన సర్కిల్ ఏదైతే ఉందో మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేకపోతే ఇలా మనం సర్కిల్ అన్న వాల్యూని తగ్గించుకుంటే అది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ అడ్జస్ట్ ద సర్కిల్ సెలెక్షన్ అండ్ ఓకే, ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ ఉంది. యా, ఓకే, సరిపోతుంది. సో అవుటర్ లైన్ చెక్ చేసుకోండి బాగా సెలెక్ట్ అయిందో లేదో. దట్స్ ఎనఫ్. ఇంకొక 5 points అలా కాంట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. కొంచెం డౌన్. సరిపోయిందని అనుకుంటున్నాను. యా, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ J, అది వేరే లేయర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మళ్ళీ సేమ్ సెలెక్షన్ టూల్ తీసుకోండి. రెక్టాంగులర్ టూల్ ఈసారి కరెక్ట్గా హాఫ్ చేయండి. కరెక్ట్గా హాఫ్, మేక్ ఇట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ డూప్లికేట్ ఇట్ అండ్ ఫ్లిప్ వెర్టికల్. అలైన్ ఇట్ యాజ్ లుకింగ్ లైక్ ఏ సర్కిల్. ఓకే, సర్కిల్ లాగా కనిపించేలాగా అలైన్ చేసుకోండి. ఓకేనా? సో రెండు మెర్జ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అలైన్ చేసుకోండి. సో కంట్రోల్ E ప్రెస్ చేస్తే ఆ రెండు లేయర్స్ మెర్జ్ అయిపోతాయి. ఓకే, ఓకే, మెర్జ్ అయిపోయిన తర్వాత సో ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో మనకి డిస్టర్బెన్స్, అది మనం ఎరేజర్ టూల్తో మనం ఎరేజ్ చేసేసుకోవచ్చు. ఓకే,
ఎరేజర్ టూల్తో కొంచెం దానికి పర్టికులర్ సైజులో మనం ఇంక్రీజ్ చేసుకొని హార్డ్నెస్ తగ్గించుకోండి. ఓకే, హార్డ్నెస్ అనేది పెంచాలి, ఇంక్రీజ్ ద హార్డ్నెస్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఓకే erase in detail the inner line and the outer line will be look like it is exact circle. Okay, looking fine. The కొంచెం ఏదైతే కొంచెం ఉందండి చిన్న డిస్టర్బెన్స్, అది కొంచెం డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సర్కిల్ అయితే మనకి తయారైపోయింది. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఇది కూడా మనం ఒక పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకుందాం. ఓకే, పిఎన్జీ ఫార్మాట్, డోంట్ ఫర్గెట్ జేపీఈజీలో సేవ్ చేయొద్దు, పిఎన్జీ ఫార్మాట్. సో ప్రతి పర్టికులర్ డీటెయిల్కి, ప్రతి పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనం నేమ్స్ ఇచ్చుకుంటే అది మనకి గుర్తుంటుందండి. ఐ మీన్ మనకి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాం అండ్ చైర్ క్రియేట్ చేసుకున్నాం అండ్ సర్కిల్ ఎలా క్రియేట్ చేయాలి మీకు ఆల్రెడీ చూపించాను ఇప్పుడే. సో గోయింగ్ బ్యాక్ టు ప్రీమియర్ ప్రో. సో ఇది ఒకసారి సేవ్ చేసుకుందాం. ఓకే, సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోకి వచ్చేసాం. ఓకే, ఇక్కడ నాకు సర్కిల్ యానిమేషన్ అని కాదు, సర్కిల్ యానిమేషన్ అనేది మీరు చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను వేరే యానిమేషన్ చేసుకుంటున్నాను. సో హియర్ ఐ వాంట్ దట్ బ్యాక్గ్రౌండ్ విల్ బి యానిమేట్. ఓకే, background. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ వి క్రియేటెడ్ ఎంటీ, రైట్? సో మనం బ్యాక్గ్రౌండ్ ఎంటీగా క్రియేట్ చేసాం. దానికన్నా ముందు ఏదైతే ఫ్రేమ్ ఉందో చూసారా, గార్లెండ్ ఫ్రేమ్, సర్కిల్ కాకుండా ఆ ఫ్రేమ్ అనేది మనం ఫోటోషాప్లో మాస్క్ చేయడం మర్చిపోయాం. వీ ఫర్గెట్ ద బ్యాక్గ్రౌండ్ దట్ స్క్వేర్ రెక్టాంగులర్ షేప్డ్ గార్లాండ్ మాస్క్డ్, రైట్, ఇన్ ఫోటోషాప్. సో హియర్ వీ కెన్ మాస్క్ ఇట్ ఇన్ ప్రీమియర్ ప్రో ఇట్ సెల్ఫ్. సో సీ హౌ ఐఎమ్ డూయింగ్. సో నేను ఎలా చేస్తున్నానో చూడండి. మా ప్రీమియర్ ప్రోలో కూడా మనం మాస్క్ చేసుకోవచ్చు. ఆ రెక్టాంగులర్ షేప్ ఏదైతే ఉందో అది మనం ఫోటోషాప్లో క్రియేట్ చేయడం మర్చిపోయాం, ఇందులో మనం చేసుకోవచ్చు. సో ప్రీమియర్ ప్రోలో కూడా మనం మాస్కింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ సర్కిల్కి యానిమేషన్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సర్కిల్ యానిమేషన్ మనం ఫోటోషాప్లో ఇచ్చేసాం. సో ఇక్కడ మనకు అవసరం లేదు, ఓన్లీ ఆ రెక్టాంగులర్ షేప్డ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, వన్స్ వీ క్రియేటెడ్ ద మాస్క్, సర్కిల్లో మనం యాడ్ చేసుకుందాం. ఫోటోషాప్లో క్రియేట్ చేసాం కదా, ఆ సర్కిల్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్ ముందుకు వచ్చేస్తుంది. సో సర్కిల్ ఈజ్ లుకింగ్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చైర్. సో వీ ఆల్సో క్రియేటెడ్ ద చైర్ పిఎన్జీ ఫైల్. సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ వన్ ఆల్సో. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నెస్ట్ దోస్ థింగ్స్. The rectangular mask we created in Premiere Pro and the circle mask we created in Photoshop. So we have to mask those two things. Okay. Later we have to bring the chair in Premiere Pro. So please observe what I am doing. So small disturbance is there with the video and we created the files in Photoshop. So I am deleting the original file background. Okay, this is looking fine. ఇది చూడడానికి బాగుందండి. సో బ్యాక్గ్రౌండ్ నేను ఫ్రీజ్ చేసుకున్నాను ఫ్రేమ్ని, అండ్ దాని మీద ఏదైతే మనం రెక్టాంగులర్గా మాస్క్ చేసుకున్నామో ఆ ఫైల్ అండ్ సర్కిల్ ఫైల్ మనం నెక్స్ట్ చేసుకున్నాం అది ఉంది. దాని మీద ఏదైతే పింక్ కలర్గా కనిపిస్తుందో అది చైర్ అండి, చైర్ పిఎన్జీ ఫైల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ రెక్టాంగులర్ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని నేను మాస్క్ చేస్తున్నాను. ఏదైతే మనం నెక్స్ట్ చేసాం కదా ఆ నెస్టెడ్ ఫైల్ని
మాస్కింగ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ హాఫ్ సెక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ హాఫ్ సెక్షన్ సో ఇన్వర్ట్ చేశాను. సో ఏదైతే మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ చేసిందని నేను డూప్లికేట్ చేశాను. సో మనకి 2 ఫైల్స్ వస్తాయి. ఆ 2 ఫైల్స్ని ఒకటి రైట్ సైడ్ మాస్క్ చేశాను, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ మాస్క్ చేశాను. ఎందుకంటే నాకు యానిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, నౌ వాచ్ ఇట్. ఓకే, సర్కిల్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, అది మీద ఏదైతే ఉందో అది చైర్ అండి, పిఎన్జీ చైర్. ఓకే, చైర్ ఫైల్. సో అది వెనకతలు ఉన్నట్టుగా రావడానికి మనం చైర్ అనేది పిఎన్జీ క్రియేట్ చేసుకొని ముందుని పెట్టుకున్నాం. సో ఏదైతే టాప్ లేయర్ ఉందో అది ముందు ఉంటుంది. సో దట్ లేయర్ యూర్ సీయింగ్ ఇన్ ద టాప్, it will be shown as in front of your files. Okay, so now I am going to animate the background. So keyframe the position, scale, rotation, and go to required frame and animate the rotation or position or scaling. That's your wish. Basing on your vision, you can animate it. Right side and left side, both the sides I'm going to animate. Okay, so now observe the process. ఇప్పుడు నేను ఏం ప్రాసెస్ అయితే చేస్తున్నా అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో వెంటనే వచ్చేసినట్టు కాకుండా కొంచెం ఎక్కువసేపు రావాలి. బాగుంది కదా, ఏదో స్పైడర్ మ్యాన్ లాగా. సో అర్థమైంది కదా, ఇలా మనం బ్యాక్గ్రౌండ్ యానిమేట్ చేసుకోవచ్చు అండ్ ద సర్కిల్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.